అందరికీ నమస్కారం. నేను మీ విలేజ్ బాయ్ విప్పి. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే పొలం దగ్గరికి వెళ్ళి అయితే నారైతే పీకాలి. ఈరోజు కొత్త వాళ్ళు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి. మొత్తం అయితే దున్నేసిల్లు, మొత్తం ఏ స్థలం ఉంచకుండా మొత్తం దున్నిల్లు. నాట్లు వేసేటి ఎక్కువ ఉన్నాయి, నాట్లు వేసేవాళ్ళు జనాలు తక్కువ ఉన్నారు. మొత్తం దున్ని పెట్టిల్లు, రెడీగా ఉంచిల్లు. వేసే ఇంకైతే నార్మల్ వీళ్ళది చాలా పెద్దగా ఉంది. అక్కడ నారు కూడా బీకుతారు వీరు. ఈరోజు కూడా చాలా పెద్ద నార్మడి. ఇది ఎంత కొత్తదో ఇది నార్మల్. ఏం చేస్తున్నావురా? అమ్మకు సాయం చేస్తున్నావా? అమ్మకు సాయం చేయాలా, అల్లం వెల్లిపాయలు కూడా నూరాలి. ఓకేనా? ఎక్కువ రోజులు స్కూల్కు డుమ్మ కొట్టద్దు. చెయ్యి ఇక్కడ దాకా పోతారా మరి పొలం కాడికి? ఈ ఒకటే వరం కిలోమీటర్ దాకా ఉంటట్టుంది, అంత పొడుగుంది. ఒకటే వరం, మధ్య వరం. ఇది మొత్తం పొలాలు చేసిల్లు ఈసారి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. వీళ్ళ కూలీలు దొరుకుడు కష్టమే అనిపిస్తుంది. మరి ఇన్ని ఎకరాలు చేసిళ్ళు, మరి కూలీలు నాంచి పట్టుకొస్తారో. రోజుకి 600, 500 అట్లా తీసుకుంటారు కూలీళ్ళు. చాలా కష్టం, దొరకట్లేదు. అందుకనే డ్రమ్ సిస్టమ్ తీసుకొచ్చి అందరూ డ్రమ్ములు వేసి మొలకలు గుంజుతూ ఉన్నారు. అట్లా సేవ్ చేసుకుంటున్నారు నాటు కూలి ఖర్చులు. ఇప్పుడైతే మనం రోడ్డుకు వచ్చేసినాం. మనం చూపించిన రోడ్డు ఇదే. ఇంకా చాలా దూరం పోవాలి. చాలా కష్టమైన పని ఇది. రోజు నడుచుడే అవుతుంది. నడుచుడే మంచిది బండి మీద వెళ్ళటం కన్నా. హెల్త్కి, ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు ఫ్రెండ్స్. మంచి వీడియోలు ఉంటాయి మన దాంట్లో. ఇదంతా ఇప్పుడు మనం నడిచి వచ్చిన ప్లేసే. మొత్తం ఇక్కడ దాకా చేసిళ్ళు. అదంతా ఒక్కళ్ళదే. ఇక తాటి చెట్లు స్టార్ట్ అయినాయి. ఇక ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే తాటికాయలు కూడా స్టార్ట్ అయింది వీళ్ళకు. వాడు తాగుడు స్టార్ట్ అయింది. రోడ్డు మీద ఎత్తాడు మనోడేవాళ్ళు. మరి పని చేసి ఎత్తనట్టున్నాడు. పొద్దుగాలనే ఓ పట్టు పడతాడు. మరి కూలీలు పోతాళ్ళు, నాటు కూలీలు. వాళ్ళకు మంచిగా ఉంది ఈరోజు డిమాండ్. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికాడ ఉండే పాపం. వాళ్ళకు కూడా పనులు ఏం దొరకట్లేవు ఊర్లల్లో. నాట్లు అయిపోయినాయి అంటే ఇంకా వాళ్ళకేం పనులు ఉండట్లేవు. మిరపకాయ తోడికెళ్ళి తీసుడు అవుతుంది మొత్తం. ఈరోజు నార్మీకుడు ఎంతవరకు వస్తుందో, ఎంతవరకు అవుతుందో సాయంత్రం దాకా అయితట్టుంది. రోడ్డు మీద నీళ్ళు వదిలేసిండు. ఇట్లా రోడ్డు కూడా ఖరాబ్ అవుతుంది. సరేలే కానీ ఇక మనం ఏమన్నా బండ్లు పోయేటి అవి ఏం పోయినట్టు పోనీ. ఇక మన పంట అయితే పండుతుంది ఇక పాపం వాళ్ళదైనా. మా పొలం దగ్గరికి అయితే వచ్చినాము. నార్మడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇదే నార్మడి. ఈ నార్మడే ఈరోజు బీకాలే. గడ్డి కట్టలు తీసుకొచ్చి ఆడైతే పెట్టినాము. గడ్డి కట్టలకు అందడం కోసం. ఇదే నారుతో గుంజి కడదామంటే అందదు కాబట్టి గడ్డి అయితే తీసుకొచ్చినాం. నార్మడి ఈ నుంచి అయితే స్టార్ట్ చేసినాం. పెద్దగానే దున్నాం కానీ కొంచెమే అయ్యింది వేసంగి. ఇది నారు కొద్దిగానే అయ్యింది. కట్టకు కూడా కావట్లేదు ఇది. అందుకనే గడ్డి తెచ్చుకున్నాం. గడ్డి కట్టలు తెచ్చి ఆడ పెట్టుకున్నాం. ఈ నుంచి నార్బీకుడు అయితే స్టార్ట్ చేస్తాను. మీరు కూడా రావచ్చు, ఖాళీగా ఉంటాయి. ఇది అయిపోయినాక నాటు అయిపోయిన తర్వాత పోదాం మీకెళ్ళి. మళ్ళీ ఎక్కడైనా హైదరాబాద్లో అట్లా ఉన్నోళ్ళు కూడా రావాలి. అక్కడ ఏం పని చేస్తారు మా ఇక్కడికి వచ్చి ఈ నాటు వేసుకుందాం. మళ్ళీ నాట అయిపోయినాక నాది కూడా అయిపోయిన తర్వాత అటే వస్తా. కానీ రారి ఇక్కడ చాలా పని ఉంది మా, రావాలి. ఏమన్నా నారు మిగిలితే మా మీ సైడ్ కామెంట్ చేయండి, వచ్చి తీసుకుపోతామా. పైసలు అంతా ఇంత చూద్దాంలే కానీ. సరేమో మరి ఇప్పుడు నారు వీకే ముచ్చటైతే ముందుకు వెళ్దాం మనం. ఏం లేదు, చిన్న ముచ్చట చెప్తామని. గిట్నే నారు కట్ట గిట్ల కట్టుకోవాలి, గిట్ల వేసుకోవాలని చెప్తాను అంతే. అందరూ నార్మల్ బీకుడు చాలా సులువైన పని అనుకుంటారు. కానీ చాలా కష్టం. నడువులు పోతాయేమో, నడువులు వెనకన్నారని దిగిపోతుంది అన్నంత ఉంటుంది. చాలా కష్టమైన పని నారు పీకుడు అయితే. కొత్త వాళ్ళకైతే అదే కష్టమైన పని. రోజు రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఈజీ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ఎత్తైతే చెప్పులు వేసుకుని నడిచేటోళ్ళందరూ మా పొలం కాడికి పంపిరు. మా ఈ నార్మల్ బీకాలే
వాళ్ళైతే మంచిగా పీకుతారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పీక్తూ వచ్చిన నారు ఇదే, నారు కట్టలు ఇవే సరిపోవని అయితే అనిపిస్తుంది. ఈరోజు నారు బీకుడు అయితే అయిపోయింది, ఇంకా కొంచెం మిగిలి ఉన్నది. అది రేపు పొద్దున వచ్చి పీకాలి. పీకి ఆ నారు కట్టలు తీసి పైన పెట్టుకోవాలి, మనం పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ బాతులు అయితే బాగా వచ్చినాయి మామ, మందలకు మందలే ఉన్నాయి బాతులు గుడ్లు తిందామని చెప్పేసి అడిగితే ఒక్క గుడ్డు 8 రూపాయలు అని చెప్తారు. తీసుకోవచ్చా లేదా మీరే కామెంట్ చేయండి మామ, బాతు గుడ్డుకుంత వాల్యూ ఉందా లేదా అనేది. మొత్తం మందలే ఉన్నాయి. మనమైతే ముందుకు వెళ్దాం, కూలీల టైం కూడా అయిపోయింది, వాళ్ళు కూడా ఇంటికి చేరుకుంటారు, అందరు ఇంటికి చేరుకుంటారు, ఆ బాతులు కూడా ఇంటికి చేరుకుంటున్నాయి. మన పని కూడా ఈరోజు అయిపోయింది. వెనకకున్న వాళ్ళు గీళ్ళే ఉన్నారు, ముందైతే స్పీడ్గా నడతారు, వాళ్ళకి పని ఉందేమో అన్నట్టుంది. సూర్యుడు అస్తమించే సమయం, ఇంకా అందరికి టైం అవుతుంది, సాయంత్రం వేళ అయిపోయింది. పూతాలు ముందు ఇంత స్పీడ్గా నడతారు, ఇంటికాడ పని చేయాలి, నీళ్ళుగా కొట్టుకోవాలి, స్నానం చేయాలన్నట్టుంది. సరేమో గిట్లుంది, ఈరోజు అయితే గట్లుంది సంగతులు, ఏం చేద్దామో. ఈ వరం మించాలైతే మనం పొద్దుగాలు వచ్చిన వరం మించాలైతే మళ్ళీ అదే వరం మించిపోవాలమో. వరం అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ వరం మీదకి వెళ్ళి ఉరికితే కింద పడతారు కొత్త వాళ్ళు అయితే. నిమ్మలంగా నడుచుకుంటూ పోవాలమ్మా, మీకు తెలియందే ఉంది. ఇంకా హైదరాబాద్లో ఎత్తెత్తి చెప్పులు వేసుకొని ఉంటారు చూడు, ఇంకా వాళ్ళని గీడ నడిపియాలమ్మా. మీకు కూడా నడిపియాలనిపిస్తే కామెంట్ చేయండి. ఇదే నారుమాడు కూడా పీకిపిద్దాం వాళ్ళ చేత్తోనే, పెద్ద నారుమాడు మా ఇది అయితే. ఓకేనా, ఈసారి అయితే ఉంటానా మామ. ఈసారి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు.